హలో ఆల్ వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఎప్పుడైనా జలుబు చేసి నోరు బాలేనప్పుడు ఈ విధంగా మిరియాలు వేసి వేడివేడిగా పొంగల్ చేసి పెట్టండి. తినటానికి చాలా బాగుంటుంది. ముందుగా మీకు మా యూట్యూబ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొంగల్ చేసుకోవడం కోసం నేను ఒక గిన్నెలో ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. అదే కప్పుతో సగం కప్పు పెసరపప్పును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని 2 సార్లు కడిగి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోండి. మిరియాలు అలానే వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని నేను వాటిని లైట్గా దంచుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నూనెని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ నెయ్యితోనైనా చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ నూనెతోనైనా చేసుకోవచ్చు. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్రని ముందుగా దంచుకున్న మిరియాల పొడిని కూడా వేసుకోండి. జీలకర్ర లైట్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి దోరగా ఆనియన్స్ని వేయించుకోండి. కొద్దిగా ఇంగువను కూడా వేసి కలుపుకోండి. ఆనియన్స్ ఈ విధంగా వేగితే చాలండి. ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి నీళ్ళనైతే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పుకి 3.5 కప్పు నీళ్ళనైతే నేను యాడ్ చేస్తున్నాను. తగినంత ఉప్పును కూడా వేసి ఒకసారి కలిపి నీళ్ళని మరిగించుకోండి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన పప్పు బియ్యాన్ని కూడా వేసి ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి రుచి చూసి సాల్ట్ కన్నా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంకో పక్క మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో పల్లీలని దోరగా వేయించి పక్కన తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా ఆయిల్ని వేసి దోరగా వేయించుకోండి. కొద్దిగా జీలకర్రని కూడా వేసి మాడిపోకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని, శనగపప్పుని, వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. తగినంత ఉప్పుని కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండును కూడా వేసి మధ్య మధ్యలో నీళ్ళని కలుపుతూ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇక చట్నీకి పోపు ప్రిపేర్ చేసుకుందాం. అందుకు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి పోపు దినుసులను వేసి అవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని, ఒక ఎండుమిర్చిని కూడా వేసేసి పోపు పెట్టేసుకుందాం. విజిల్ కూడా వచ్చేసింది. ఇక గ్యాస్ ఆఫ్ చేద్దాం. విజిల్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూతను ఓపెన్ చేసేయండి. అంతేనండి, మన పొంగలి రెడీ అయిపోయింది. ఇక పొంగల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పొంగల్లోకి నెయ్యి, పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.